నమస్కారం జీటీపీల వార్తలకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. హెడ్లైన్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఉగాది పండుగ. పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు. మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో 14 రోజుల కస్టడీ పొడిగింపు. జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు. తీహార్ జైలు నుంచి 4 పేజీల లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత. కేసిక్ జీటీపీఎల్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి విశేష స్పందన. ఉగాది సందర్భంగా వినసొంపు కవితలు చదివి అందరినీ ఆకర్షించిన కవులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు ఆలయాల్లో పూజలు చేసి పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే. బోధన్ ఎడపల్లి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. బోధన్ డివిజన్లో పలు చోట్ల అకాల వర్షాలతో నేల కొరిగిన పంటలు. ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్. నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. ఉగాది సందర్భంగా నిజామాబాద్ నగరంలోని మార్కెట్లో సందడి. ఉగాది పచ్చడి సామాగ్రి కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. ఉత్తర అమెరికాలో సంపూర్ణంగా కనిపించిన సూర్యగ్రహణం. 4 నిమిషాల 28 సెకండ్ల పాటు కొనసాగిన గ్రహణం. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత బయట ఉండే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాదనలు వినిపించింది. జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరింది. మరోవైపు కస్టడీ పొడిగించి ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు హాల్లో భర్త, మామను కలిసేందుకు జడ్జి అనుమతి ఇవ్వడంతో వారు కవితను కలిశారు. మల్కాపూర్ తాండాలోని శ్రీ జగదాంబాదేవి ఆలయ 27వ వార్షికోత్సవ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ తాండాలో శ్రీ జగదాంబాదేవి 27వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో ఘనంగా సన్మానించారు. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శివలాల్ మహారాజ్ దర్శనము, రామరావు మహారాజ్ దర్శనం చేసుకొని మరి గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద జాతర, ఒక పండుగ వాతావరణం ఉంది. వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ఉగాది శుభ సందర్భంగా దేవుని యొక్క దర్శనం చేసుకొని మరి గ్రామ పెద్దలు అందరూ కూడా కలుసుకొని, గ్రామ అక్కలు, అమ్మలు అందరూ కూడా వీళ్ళందరూ కూడా కలుసుకొని వాళ్ళతో పాటు ఉగాది పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మల్కాపూర్ తాండా వాసులకు, మరి అదేవిధంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు. నిజామాబాద్ రూరల్ మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పచ్చడి తాగారు. నేడు మంగళవారం నిజామాబాద్ రూరల్ మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు.
ఉదయం గాంధీనగర్లో తిమ్మయ్య కాంగ్రెస్ నాయకుల ఇంటికి ఇటీవలే పెళ్లైన నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ తాండాలో జరిగే జగదాంబ ఆలయం 27వ వార్షికోత్సవం అలాగే ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. అలాగే నిజామాబాద్ రూరల్ మండలంలోని కొత్తపేట్ తాండాలో రామ్రావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మరియు ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలు ఏదైతే ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ అభయాస్త కింద సోనియా గాంధీ గారి మాట ఇందిరమ్మ కోడల మాట అని చెప్తున్నాం. ఇలా 100 రోజులు అయింది. ఇప్పుడు అది సరే 110 రోజులు అయింది. కానీ అధికారానికి వచ్చినాక 2 రోజులకే 7వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 7వ తారీఖు. 9వ తారీఖు నాడే సోనియమ్మ బర్త్డే. ఆ రోజే మీకు అందరు కూడా మహిళలకు అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసాం 2 రోజులకి. ఇవాళ మీరు చాలా మంది చుట్టాల దగ్గరికి పోయిండొచ్చు, పెళ్లిలకు పోయిండొచ్చు, లేకుంటే ఇంకా జాతరలకు పోయిండొచ్చు, లేకుంటే నిజామాబాద్కి షాపింగ్ పోయిండొచ్చు, లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్ అనుకుంటే హాస్టల్లో చూడడానికి కూడా పోయిండొచ్చు. ఇవాళ దగ్గర 30 కోట్ల మహిళలు ఇలా ఆర్టీసీ బస్సులో ఫ్రీ చేస్తారు. ఇంకా మీరే కాకపోతే పిల్లలు చిన్న పిల్లలు అందరూ ఎవరైతే కాలేజ్ పోతారు, స్కూల్కి పోతారు, వాళ్ళందరూ కూడా కాలేజ్ ఫ్రీగా పోయింది. నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయం హాలులో కేసిక్ జీటీపీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనానికి విశేష స్పందన లభించింది. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయం హాలులో కేసిక్ జీటీపీఎల్ సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రముఖ కవులు కవయిత్రులు హాజరై ఉగాది సందర్భంగా కవితలు చదివారు. ఈ కార్యక్రమానికి కేసిక్ జీటీపీఎల్ సీఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ కవులు ఘనపురం దేవేందర్, గంట్యాల ప్రసాద్, రవి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి, శిల్పలింగం, మధుకురి సాయిబాబు తదితరులు హాజరై ఉగాది షట్రుచులపై కవితలు చదివారు. ఈ కవి సమ్మేళనం అందరినీ ఆకర్షించింది. విభాగంలో కూడా వారు పాల్పంచుకొని అన్ని లైవ్ టెలికాస్ట్లు చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ అన్ని విభాగాలకి అంటే ఇది ఉంది ఇక్కడ దీని గురించి మీరు తెలుసుకోవచ్చు అనే విధంగా వారు అందరినీ ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ కవి సమ్మేళనం కూడా గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అది నేను అంటే టీవీలో నేను చూశాను, బట్ ప్రత్యక్షంగా పాల్పంచుకునే భాగ్యం నాకు 5వ సంవత్సరం కలిగింది. దానికి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇలాగే ప్రతి సంవత్సరం సాలూరా మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాలూరా మండలంలోని హున్సా, మందన్న, కాజాపూర్, కోమన్పల్లి, సాలంపాటి గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఆకస్మికంగా ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షంతో వరి పంట తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 60% వడ్లు నేల రాలాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని, ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 30,000 ఖర్చు వచ్చింది. కుటుంబంతో సహా మొత్తం నాటు కూలీలు, మందులు, స్ప్రేలు అన్నీ వేసినాం. కోత దిశల రాత్రి వడగాటల రాళ్ళు పడ్డాయి. 12% అట్లు మొత్తం రాలిపోయింది. చారణ ఉన్నది. వెయ్యాలంటే ఏం లేదన్నా, ఇంకా ఎకరంకు 2.5 పెట్టుబడి ఇవ్వాలి. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 4 పేజీల లేఖ విడుదల చేశారు. నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. మళ్లీ 2 వారాల పాటు కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడేందుకు జడ్జి అనుమతించలేదు. కోర్టుల్లో మాట్లాడేందుకు జడ్జి అనుమతించకపోవడంతో ఎమ్మెల్సీ కవిత 4 పేజీల లేఖను విడుదల చేశారు. లిక్కర్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను తప్పు చేశాననడానికి ఆధారాలు లేవు, 2.5 ఏళ్లు విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదు, వేరే వ్యక్తుల స్టేట్మెంట్తో నన్ను అరెస్టు చేశారు, నేను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు, ఈ వ్యవహారంలో నేను బాధితురాలిని, 2 ఏళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదు, సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతోంది, వ్యక్తిగతంగా రాజకీయంగా నా ప్రతిష్టను దిగజార్చారు, నా మొబైల్ నంబర్ను అన్ని ఛానల్స్లో వేసి నా ప్రైవసీకి భంగం కలిగించారు అని కవిత పేర్కొన్నారు. ఈడీ సిబిఐ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. ఇప్పటికీ 4 సార్లు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలతో పాటు ఇతర బిజినెస్ వివరాలను కూడా ఇచ్చాను. గత 2.5 ఏళ్ల నుంచి విచారణ పేరుతో మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
ఇవాళ ఈడీ సిబిఐ కేసులను పరిశీలిస్తే ఒక 95% కేసులు ప్రతిపక్ష పార్టీలపైనే ఉన్నాయి. బీజేపీలో చేరిన వెంటనే కేసులు విచారణ ఆగిపోతుంది. పార్లమెంటు సాక్షిగా విపక్ష నేతల ఉద్దేశించి నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతామని బీజేపీ నేతలన్నారు. ఇలా బీజేపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ కేసులో విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నా కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని మళ్ళీ కోరుతున్నాను. ఎందుకంటే నా కుమారుడు బోర్డు ఎగ్జామ్పై ప్రతికూల ప్రభావం పడొద్దనే ఉద్దేశంతో ఈ సమయంలో తనతో నేను ఉండాలి కాబట్టి బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత లేఖలో కోరారు. సంత్ తపస్వి శ్రీ 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 రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన వేద పండితుల మంత్రోచ్చారాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంత్ శ్రీ తపస్వి శ్రీ 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 రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన వేద పండితుల మంత్రోచ్చారాలతో అంగరంగ వైభవంగా నిర్వహించిన తాండావాసులు 2వ డివిజన్ పరిధిలో గల మాణిక్ బండర్ తాండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ 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 రామారావు మహారాజు విజ్ఞాపతి స్థాన ఉగాది రోజున జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మాణిక్ బండర్ తాండాలో గిరిజనుల ఆరాధ్య గురువైన శ్రీ 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 రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన ఉగాది రోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మహారాజ్ విగ్రహాన్ని తాండా పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. తాండాకు చెందిన మహిళలు మంగళ హారతులు స్వామివారి గ్రామాన ఘన స్వాగతం పలికారు. జిల్లాలో అన్ని తాండాలకు 100 మహారాజ్ విగ్రహాలను అందించిన జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ తాండావాసులు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రామారావు మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని, చెడు అలవాటుకి దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు భువన శర్మ, శేషాద్రి శర్మ, కార్పొరేటర్ రాయ్ సింగ్, సభ్యులు రాహుల్, సుమన్, మాలావత్, రమేష్, ప్రేమ్ సింగ్, అనిల్, సురేష్, తాండావాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గారి శిష్యుడు రామరావు మహారాజ్ యొక్క విగ్రహాన్ని చేయడం జరిగింది. ఈ రామరావు మహారాజ్ అనే గురువు మాకు గిరిజనులకు ప్రతి తాండాలో ఎక్కడ చూసినా గుడులు ఉన్నాయంటే ఆయన పుణ్యమే. ఆయన ప్రతి తాండా తిరిగి ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఓన్లీ పండ్లు చేసుకుంటూ హితబోధ చేస్తూ ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ గ్రామం రాయల్ ఫంక్షన్ హాలులో సోమవారం గ్రామ మాజీ సర్పంచ్ అమానుల్లా షేక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి విందును స్వీకరించారు. ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ గ్రామం రాయల్ ఫంక్షన్ హాలులో సోమవారం గ్రామ మాజీ సర్పంచ్ అమానుల్లా షేక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మండవ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు అరకిల నర్సారెడ్డి, నగేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పెద్దలు ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని, ఈ రంజాన్ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్, బిల్ల రామ్ మోహన్, ఉప సర్పంచ్ ఖాజా, అన్వర్, మెహమూద్, జమీల్ బేగ్, విజయ్ గౌడ్, రాధాకిషన్, కిషోర్ తదితరులు నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కూర్నపల్లి గ్రామ శివారులో గల అబ్బయ్య దర్గాలో హజరత్ సయ్యద్ హఫీజ్ షా 346వ జయంతిని పురస్కరించుకొని ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని కూర్నపల్లి గ్రామ శివారులో గల అబ్బయ్య దర్గాలో హజరత్ సయ్యద్ హబీబ్ షాహ్ 346వ జయంతిని పురస్కరించుకొని ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దర్గా ముత్తావల్లీలు అబ్దుల్ రజాక్, మహమ్మద్ యూసుఫ్, మహమ్మద్ హైమద్ హాజీ, ఎండి ఎజాద్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 4 గంటల నుండే దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్గా ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, మైనార్టీ నాయకులు వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ఇక్కడ ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. 400 సంవత్సరాల క్రితమే ఇక్కడ దర్గా ఏర్పడిందని, దర్గా ఆవరణలో గల బావి నీళ్లతో స్నానం ఆచరించి దేవుణ్ణి దర్శించుకున్నట్లయితే సకల రోగాలు, పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ నమ్మకమని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, అంతేకాకుండా ప్రతి శుక్ర మరియు ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు. సాయంత్రం సందల్ గంధం షరీఫ్ను గుర్రంపై గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ దర్గా వద్దకు తీసుకెళ్లారు. అనంతరం వచ్చిన భక్తులకు ఇఫ్తార్ విందుతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా దర్గా వద్ద
కవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి ఎజాజ్, ఎడపల్లి మండల్ మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ అహ్మద్, షేక్ జమీల్, షేక్ షాహిద్, ముత్తావలి మహమ్మద్, యూసుఫ్ మహమ్మద్, అబ్దుల్ రఫీ, షేక్ హైమద్, షేక్ జమీల్, హైమద్, అబ్దుల్ లతీఫ్, షేక్ హైమద్, మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, పరిగి సాయిలు, హనుమంత్ రెడ్డి, మహేష్ గౌడ్, ముస్లిం మైనార్టీ సోదరులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. గత తాతల జమానా నుంచి, తండ్రుల జమానా నుంచి, అప్పటి నుంచి జరుగుతున్నది, ఇప్పటికి కూడా జరుగుతున్నది. అందరూ హిందువులు, ముస్లింస్ బాయ్ బాయ్ అని అన్నదమ్ములతో నుండి ప్రతి గ్రామం, గల్లీ గల్లీకి, వాడకు తిరిగి 12-1 గంట దాకా ఇఫ్తార్లు చేసుకొని మంచి గంభీరంగా చేసుకొని అందరు అన్నదమ్ములతో బాయిగా ఉండి. లక్ష్మీ కాలువ ద్వారా యాసంగి పంటలకు నీటిని సరఫరా చేయాలని మంగళవారం రోజు ఉదయం ముప్కాల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లక్ష్మీ కాలువ ద్వారా యాసంగి పంటలకు నీటిని సరఫరా చేయాలని మంగళవారం రోజు ఉదయం ముప్కాల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ముస్కు నర్సయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం సంతోష్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నాయకుడు పద్మా కిషన్, జక్కుల జీవన్, మేక నర్సయ్య, చిల్క దినేష్, లోక రాములు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలోని మార్కండేయ మందిరంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలోని మార్కండేయ మందిరంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ నాగభూషణం, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కపిల్, సంఘం సభ్యులు తదితరులు గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో శ్రీ మారుతి మందిరంలో శ్రీ క్రోధనామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలో గల మారుతి మందిరంలో నూతన సంవత్సర క్రోధనామ సంవత్సరంలో ఉగాదిని పురస్కరించుకుని మారుతి మందిరంలో ఉదయాన సుప్రభాత సేవ, పాలాభిషేకం, ధ్వజ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మరియు కార్యనిర్వహణ అధికారి రవీందర్ గుప్తా, జూనియర్ అసిస్టెంట్ రాము, ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సేవా సమితి వారు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. నిజామాబాద్ ప్రజలకు శుభవార్త. గత 16 సంవత్సరాలుగా నిరంతరం సేవాభావం, అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఆదరణ చూపిస్తున్న నిజామాబాద్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మా యొక్క నూతన ప్రాజెక్ట్ అశోక హైట్స్ మాధవనగర్ నందు ప్రారంభించబడింది. మీరు ఎల్లప్పుడూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారా? అయితే శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి అశోక హైట్ ద్వారా మీ కలలను నిజం చేసుకోండి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన హంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో ఏర్పాటు చేయబడిన డీలక్స్ 2 and 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కలవు. నిర్మాణం యాజ్ రెరా యాక్ట్, గవర్నమెంట్ డిటిసిపి అప్లోడ్ కలిగిన 24 hours వాటర్ ఫెసిలిటీ, అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్, విజిటర్స్ రూమ్. మా ప్రత్యేకతలు: ప్రశాంతమైన వాతావరణం గల గణపతి ఆలయం, సువిశాలమైన క్లబ్ హౌస్, షటిల్ కోర్ట్, ల్యాండ్స్కేపింగ్, క్లబ్ హౌస్ లో లేడీస్ జిమ్, జెంట్స్ జిమ్, ప్లే గ్రౌండ్ ఫర్ చిల్డ్రన్, సోలార్ పవర్ ఫినిషింగ్, ఫుల్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ, చక్కటి వెంటిలేషన్ కలిగిన అశోక హైట్స్ కు విచ్చేసి నేడే బుక్ చేసుకోండి. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ ఎం తిరుపతి రెడ్డి 9440461610 and 8555951010. అశోక హైట్స్, మాధవనగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్తో కలిసి ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ముస్లిం సోదరులు అల్లాని ప్రే చేస్తూ, ఆ భగవంతుని ప్రార్థిస్తూ हर साल रोजा का सुबह से शाम तक रोजे में रहते ऊपर वालों को, अल्लाह को प्रेयर कर रहे, हम लोग सबको अच्छा रखो, सबको दुआएं दो बोल के हम लोग प्रेयर कर रहे। आज
సాలూరా మండలం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వ కార్యాలయంపై బోధన్ మండల పేరే దర్శనమిస్తుంది. దీంతో అధికారుల తీరుపై మండల ప్రజలు తప్పుపడుతున్నారు. గత సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో నూతన మండలాల ఏర్పాటులో ఏర్పడిన సాలూరా మండలం ఒకటి. బోధన్ మండలంలో ఉన్న సాలూరా గ్రామం మండలంగా పురుడు పోసుకొని సంవత్సరం పూర్తి చేసుకున్నా ఇప్పటికీ కొన్ని సాలూరా మండల పరిధిలో వివిధ కార్యాలయం బోర్డుపైన సాలూరా మండలంగా కనబడని దుస్థితి ఏర్పడిందంటే అధికారులు ఎంత నిద్రమత్తులో ఉన్నారు అని అర్థమవుతోంది. సాలూరా మండల పరిధిలో గల వివిధ గ్రామాలలో స్కూళ్లపైన సహకార సొసైటీ కార్యాలయం, ప్రకృతి వనం, రైతు వేదికలపై సాలూరా మండలం కనబడకపోవటం మండల ప్రజల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాల్లో బోధన్ మండల స్థానంలో సాలూరా మండలం పేరుగా మార్పిడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. గ్రహణంలో సంపూర్ణ దశ గరిష్టంగా 4 నిమిషాల 28 సెకండ్ల పాటు కొనసాగింది. ఆ సమయంలో చందమామ సూర్యుడిని పూర్తిగా కప్పేసింది. ఫలితంగా పట్టపగలే చీకట్లు ఆవరించాయి. గ్రహణం తొలుత మెక్సికోలో దర్శనమిచ్చింది. గత కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణాలు ఇదే అత్యంత సుదీర్ఘమైంది. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని జూనియర్ సివిల్ జడ్జి దీప్తి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సర్కిల్ ఎంఆర్ గార్డెన్లో జెంటిల్ కిడ్స్ స్కూలు 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి దీప్తి, ఏసీపీ బస్వారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించాలని అన్నారు. చిన్ననాటి నుండే విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు, పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. 15 years లోపు పిల్లలు చాలా మంది ఈ రోజుల్లో నాకు రోజు రెగ్యులర్ గా కోర్టులో కనిపించే పరిస్థితి. ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, 15 సంవత్సరాల వయసు లోపు పిల్లలు ఎక్కువగా వస్తున్నారు కోర్టుకు. ఎక్కువగా అయితే ముఖ్యంగా ప్రేమ విషయంలో వస్తున్నారు. వాళ్ళకి మేజర్ అయితేనే ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనే విషయాలు ఏమీ తెలియకపోవడం, ఇవేమీ తెలియకపోవడం వల్ల 18 సంవత్సరాల లోపు ప్రేమించేసేసుకోవడం, తర్వాత పోక్సో యాక్ట్ అని ఉంటుంది. నగరంలోని ధర్మపురి హిల్స్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, భాల్కొండ ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో కేకే గార్డెన్స్, డ్రైవర్స్ కాలనీ, ధర్మపురి హిల్స్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాల్కొండ ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు. మసీదులకు అనేక నిధులు ఇచ్చి మత పెద్దలకు జీతాలు పెంచారన్నారు. మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, త్వరలోనే వారి నిజ స్వరూపం బయటపడుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని అన్ని కుల మతాలకు కలుపుకొని పోతుందన్నారు. మైనార్టీ ఆడబిడ్డలకు షాదీ ముబారక్ పేరుతో 1,16,000 రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ గట్టి మనిషి, కొట్లాడే దమ్మున్న మనిషి, ఢిల్లీలో కొట్లాడేందుకు భాజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. జూటా పార్టీలను నమ్మొద్దు, ఇప్పటికే రైతులను, ప్రజలను మోసం చేసి 6 గ్యారంటీలను పక్కతోవన పట్టించారన్నారు. పసుపు బోర్డు పేరుతో గెలిచిన వ్యక్తి ఇప్పటి వరకు పసుపు బోర్డు తెచ్చిన పాపాన పోలేదు. మళ్ళీ అదే పసుపు బోర్డు పేరు చెప్పి గెలవాలని యోచనలో ఉన్నాడన్నారు. ప్రస్తుతం గెలవని పరిస్థితుల్లో ఉన్నానని తెలుసుకొని ఎంపీ అరవింద్ మోదీని చూసి ఓటు వేయాలని ప్రజలకు వేడుకుంటున్నారు. ఈసారి గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. ఎంపీ భాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీర్ మజాద్ అలీ, ఎస్ఏ అలీం, నగర అధ్యక్షుడు శిల్పరాజు, ఫయాజ్, నావీద్ ఇక్బాల్, ఇమ్రాన్, ప్రభాకర్ రెడ్డి, సుధీర్ సింగ్ ఠాగూర్, సత్యప్రకాష్, సూదం రవి, రఫీక్ కురేషి, అమర్ తదితరులు పాల్గొన్నారు. रोजा कर रहे हर दिन अल्लाह को दुआ मांग रहे हैं आप लोग अच्छे के लिए, तो वो दुआ मुझे भी चाहिए. मैं बहुत आभारी हूँ आप सब लोगों से मिलकर. आइंदा भी आपके साथ रहूँगा.
जो माहौल चल रहे निज़ामुद्दीन पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी में आप सब लोगों को मालूम है, बीजेपी कैंडिडेट भी हो या कांग्रेस का कैंडिडेट भी हो, तो दोनों के बारे में आपको मालूम है। गए सो इलेक्शन में, गए सो पार्लियामेंट्री इलेक्शन में अपना कवितम्मा को हराने के वास्ते खुद के कैंडिडेट को हरा के डिपॉजिट भी పిఎన్ఆర్ అసోసియేట్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఆర్మూర్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్లో పిఎన్ఆర్ అసోసియేట్స్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పుట్టినరోజు నాడు డబ్బులను వృధా చేయకుండా పేద పిల్లలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ అసోసియేట్ సభ్యులు తదితరులు ఉన్నారు. బ్లడ్ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. యువత ప్రతి ఒక్కరూ రక్తం ప్రతి ఒక్కరికి అందించాలని కోరుచున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రక్తం అనేది చాలా అవసరము. యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానము చేయాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా పిఎన్ఆర్ బ్లడ్ ఫౌండేషన్ తరఫున బ్లడ్ డొనేట్ చేసిన వారికి మెమోంటో మరియు వారికి మెమో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులలో కుక్కల బెడద తీవ్రమై కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో కాలనీలో వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిరికొండ పెద్ద హనుమాన్ మందిరం వద్ద పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద హనుమాన్ మందిరం వద్ద పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిరికొండ గ్రామానికి చెందిన వేద పండితులు నాగరాజు క్రోధినామ సంవత్సరంలో గ్రామంలోని గ్రామ దేవతల మరియు 12 రాశుల ఆదాయ వ్యయాల రాజపూజ్యం, అవమానాలు, అనారోగ్యం గురించి ప్రజలకు వివరించారు. అలాగే వివిధ కార్తెలలో సంభవించే అద్భుతాలు, విపత్తులు, గాలి, వాన, ఎండ, పాడి పంట మొదలైన వాటి మీద పంచాంగంలోని అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉగాది వేడుకలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం, పచ్చడి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ పండితులు మూర్తి పంతులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, శ్రీనివాస్, హరి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పూజా కార్యక్రమం, అదేవిధంగా పంచాంగ శ్రవణం కూడా చేసుకున్నాము. అయితే ఈసారి క్రోధినామ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము. క్రోధి అంటేనే కోపంతో కూడుకున్నటువంటి అంశంగా ఇప్పటికే మన ఆస్థాన పండితులు చెప్పడం జరిగింది. అయితే జర్నలిస్టు మిత్రులంతా కూడా ఈ ఏడాది కూడా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో అందరూ కూడా సుఖంగా ఉండాలి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యవర్గాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సన్మానించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మరియు కార్యవర్గాన్ని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, మీకు సహకరిస్తానని తెలియజేశారు. ఇందులో ప్రధాన కార్యదర్శి వసంతరావు, కోశాధికారి దీపక్, స్పోర్ట్స్ సెక్రటరీ అయ్యో, లైబ్రరీ సెక్రటరీ పిల్లి శ్రీకాంత్, ఈసీ సభ్యులు పి వెంకటేష్, మాణిక్ తదితరులు ఉన్నారు. ఉగాది సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి నెలకొంది. పండుగకు కావలసిన షెడ్రుజుల కోసం ప్రజలు మార్కెట్కు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్, గాంధీ చౌక్, పెద్ద బజార్, వినాయక్ నగర్, కంటేశ్వర్ తదితర ప్రాంతాల్లో ఉగాది సందర్భంగా సందడి నెలకొంది. ప్రజలు ఉగాది పచ్చడికి కావలసిన కుండలు, షెడ్రుజుల కొనుగోలు కోసం రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. బడా భీమ్గల్ గ్రామానికి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన సంఘం యువకులు దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆరిపల్లి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి
మాజీ ప్రభుత్వ విప్ అనిల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనిల్ ఈరవత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం కైవసం చేసుకోవటం కోసం అందరూ ఒక్కతాటిపై ఉండి కష్టపడాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు అభ్యర్థులు దొరకడం కరువయ్యారు. దేశంలో కూడా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, అందరికీ సమానత్వ పరిపాలన అందుతుందని అన్నారు. పొతంగల్ మండలంలోని సోంపూర్, టాక్లీ, దోమలెడిగి, రామ్నగర్ గ్రామాలలో నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వానతో అన్నదాతలకు చేతికొచ్చిన పంట దక్కకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. పొతంగల్ మండలంలోని సోంపూర్, టాక్లీ, దోమలెడిగి, రామ్నగర్ గ్రామాలలో నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వానతో అన్నదాతలకు చేతికొచ్చిన పంట దక్కకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పారు. పండగ రోజు రైతులు ఎంతో ఆనందంగా ఉండవలసిన సమయంలో దేవుడు చేతికి వచ్చిన పంటను దక్కకుండా చేశాడని అన్నారు. రైతులు ఎవరు అధైర్యపడవద్దని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం అందేలా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు నష్టపరిహారం అందకుండా పోయిందని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చే వర్షాకాలం నుండి క్రాప్ ఇన్సూరెన్స్ ను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. పంట బీమా చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇట్లా కలామిటీ వస్తే ఇట్లా రైతులు అకాల వర్షాలు కానీ, లేకుంటే రాళ్ళ వర్షం కానీ, దుమారం కానీ ఏది వచ్చినా కానీ మనకు లేకుండా నీళ్లు లేక మొత్తం ఎండిపోయినా కానీ పైసలు వచ్చేటట్టు బీమా మనం చేస్తున్న సౌకర్యం ఇది. రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, ఖచ్చితంగా రైతుల పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ కొట్లాడి మనము మీకు అన్ని మేలు చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్యుఐ 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో ఎన్ఎస్యుఐ జెండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవాల వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేరళ విద్యార్థి సంఘం మరియు పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్లను విలీనం చేస్తూ 1971 మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్ఎస్యుఐని ఏర్పాటు చేశారని, నేడు ఎన్ఎస్యుఐ దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉందని ఆయన అన్నారు. ఎన్ఎస్యుఐ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండి ప్రశ్నించే తత్వం, సమస్యలపై పోరాడే తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి వారిని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతుందని, ఎన్ఎస్యుఐలో సంఘంలో పనిచేసి ఎందరో కేంద్ర రాష్ట్ర స్థాయిలో గొప్ప గొప్ప పదవులు అధిరోహించారని వారన్నారు. ప్రస్తుత ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరి వెంకట్ విద్యార్థి నిరుద్యోగుల పక్షాన గలమెత్తిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరంతర పోరాటం చేసినందుకు గాను అధిష్టానం ఆయన కష్టాన్ని గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని, అలాగే ప్రస్తుతం ఎన్ఎస్యుఐ విభాగంలో చురుకుగా పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు వరుణ్ సాయి కిరణ్, నిఖిల్ రెడ్డి, శివ, రణదీప్, చింటూ, అక్షయ్, యోగి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఎన్ఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవం రోజున సందర్భంగా ఎన్ఎస్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఐ జెండా ఎగురవేయడం జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చిన సమయంలో కష్టకాలంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా దర్పల్లి హనుమాన్ మందిరంలో పంచాంగ శ్రవణం పురోహితులు జగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పంతులు జగన్ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల ఆదాయ వ్యయాల, రాజపూజ్యం, అవమానాలు, అనారోగ్యం గురించి, అలాగే వివిధ కార్తెలలో విపత్తులు, గాలి, వాన, ఎండ, పాడి పంటలు, క్రోధి అంటే కోపంగా ఉంటుంది, 8వ నెలలో తుఫాన్లు ఉన్నాయి, వాటితోనే నీరు వస్తుందని మొదలైన వాటి మీద పంచాంగంలోని అంశాలను నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జడకొప్పును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అరుగుల రాజేశ్వర్, కోశాధికారి రాము, ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి, ఆర్మూర్ చిన్నబాలరాజ్,
లోలం గంగారెడ్డి, కరక గంగారెడ్డి, మైపాల్ యాదవ్, సాయన్న, చిన్నయ్య, లింగన్న, సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మేకలగాలు మైనార్టీ సోదరులకు బట్టలు, ఇతర సామాగ్రిని మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సాయి గంగా మెడికల్ ను పెట్టి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా 2 మైనార్టీలకు బట్టలు, పప్పులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీలు తదితరులు పాల్గొన్నారు. కిసాన్ నగర్ లో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక యువజన సంఘం సభ్యులు చిట్టి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి తయారు చేసి పంపిణీ చేశారు. నచికేత ఆవాసం విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ రోజు క్రోధి సంవత్సరం ఉగాది నాడు హనుమాన్ స్వాములు శోభయాత్ర బ్రాహ్మణపల్లి గాంధీనగర్ మీదుగా జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, పంటలు బాగా పండాలని గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు. పాల్గొన్న గురుస్వాములు శ్రీపతి శేఖర్, అల్లిం అశోక్, సాయిరాం, గంగారాం, భూషణ్, భాలు, బుజ్జి, మల్లయ్య, సుదర్శన్, సాయి కుమార్, అంజి, గంగామోహన్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఉగాది పండుగ. పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు. మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో 14 రోజుల కస్టడీ పొడిగింపు. జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు. తీహార్ జైలు నుంచి 4 పేజీల లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత. కేసిక్ జీటీపీఎల్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి విశేష స్పందన. ఉగాది సందర్భంగా వినసొంపు కవితలు చదివి అందరినీ ఆకర్షించిన కవులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు ఆలయాల్లో పూజలు చేసి పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే. బోధన్, ఎడపల్లి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. బోధన్ డివిజన్లో పలు చోట్ల అకాల వర్షాలతో నేల కొరిగిన పంటలు. ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్. నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్, పాల్గొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. ఉగాది సందర్భంగా నిజామాబాద్ నగరంలోని మార్కెట్లో సందడి. ఉగాది పచ్చడి సామాగ్రి కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. ఉత్తర అమెరికాలో సంపూర్ణంగా కనిపించిన సూర్యగ్రహణం. 4 నిమిషాల 28 సెకండ్ల పాటు కొనసాగిన గ్రహణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.